నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో రేణుక ఇల్లమ్మ ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. 4 మండలాల్లోని 14 గ్రామాల రైతులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడి. స్పందన కార్యక్రమాన్ని నిర్వహించిన విజయనగరం ఎస్పీ దీపిక. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్న వైనం. పిల్లల చదువుల విషయంలో మానసిక వేధింపులు. అత్తింటి ఎదుట ఆందోళనకు దిగిన కోడలు. దేశ భద్రతకు నష్టం కలిగించేలా అగ్నిపథ్ పూర్తిగా రద్దు చేయాలని విశాఖపట్నంలో ప్రజా సంఘాల నిరసన. ఇక డీటెయిల్స్ చూసి, సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సాయిపేట రేణుక ఇల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దీనిని 6,74,00,000 వ్యయంతో నిర్మించారు. దీని ద్వారా 36 చెరువుల్లోకి నీళ్లు రావడం వల్ల ప్రత్యక్షంగా 3,000 ఎకరాలకు, పరోక్షంగా 10,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఆందోల్, వట్పల్లి, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల్లోని 14 గ్రామాల రైతులకు లబ్ధి చేకూరుతుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తింటి ఎదుట కోడలు ఆందోళనకు పూనుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండే కాలనీలోని భర్త ఇంటి ఎదుట శివప్రియ అనే మహిళ నిరసనకు దిగింది. గత కొంతకాలం నుంచి పిల్లల చదువుల విషయంలో భర్త, అత్తింటి వారు మానసిక ఆవేదనకు గురిచేస్తున్నారని పేర్కొంది. వివాహ సమయంలో పుట్టింటి వారు అన్ని రకాల లాంఛనాలు పూర్తి చేసినప్పటికీ ప్రస్తుతం వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. కుటుంబ కలహాల నేపథ్యంలో చివరకు చేసేదేమీ లేక భర్త తనను పుట్టింటికి పంపించాడని ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం పిల్లల చదువు విషయంలోనైనా పట్టించుకోవాలని ఆమె కన్నీటి పర్యంతమైంది. న్యాయం కావాలి సార్. 3 సార్లు నా భర్త కావాలి, అతను పొట్టేళ్ళ కొట్టింది సార్. నా బంగారం తీసుకున్నారు, నా వరకట్ట పైసలు సార్. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా కూడా మమ్మల్ని పట్టించుకుని లంచాలు ఇచ్చి మరి మమ్మల్ని ఇది చేసింది సార్. అమ్మ నాన్న లేరు సార్, నాకు అమ్మున్నది, 2 పిల్లలు ఉన్నారు సార్. స్కూల్లో కూడా చేంజ్ చేసుకుంటున్నారు సార్. కనీసం ఆధార్ కార్డు కూడా ఇస్తారు, బర్త్ సర్టిఫికేట్ ఇద్దామంటే ఆ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తాను సార్. జరగాలి, ఏం చేయాలని ఇప్పుడే ఇక్కడే జరగాలి. నేను సార్ టౌన్ కు పోతే పట్టించుకుంటలేరు, అందుకే టౌన్ కు పోకుండా నచ్చేసినాం సార్. లాయర్ దగ్గర కూడా పోయినా సార్. లాయర్ దగ్గర మనిషిని పంపిస్తున్నా, పంపించలేదు. ఎప్పుడే సార్ మా పెద్ద పెళ్లి 2014 నాకు పెళ్ళైంది సార్. పెళ్ళైన 4 రోజుల నుంచి నాకు టార్చర్ సార్. నేను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టింది సార్. నా పైసలు తీసుకున్నారు, నా బంగారం తీసుకున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని నన్ను టార్చర్ పెడతాను సార్. నా బాబు ఊడితే చూడడానికి రాలేదు, నా పాప ఊడితే కూడా చూడడానికి రాలేదు సార్. 3 సార్లు ఇంటికి పోతే 3 సార్లు అరెస్ట్ చేసిండు సార్. మా మామ, మా అత్త, మా ఆడబిడ్డ కలిసి, నా భర్త కలిసి నా పిల్లల జీవితాన్ని నాశనం చేస్తాడు సార్. నా పాప ఊడితే కూడా చూడడానికి రాలేదు. 2018 నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే మాకు ఏం న్యాయం చేయలేదు సార్. పోలీసులకు లంచాలు వస్తాడు సార్. నేను ఎక్కడి నుంచి లంచం ఇవ్వాలి సార్? నాకు తండ్రి ఏడు, నా దగ్గర ఏముందా? నేను పోలీసులకు లంచం ఎందుకు ఇవ్వాలి సార్? నేను న్యాయం కోసం పోరాడతానా? నేను న్యాయాన్ని కొనుక్కోవాలా సార్? పిల్లలు ఇప్పుడే నర్సరీలు వేసిన ఫాదర్ ఆధార్ కార్డులు ఎందుకు వాళ్ళు చేంజ్ చేసుకోమంటాను సార్. ఉన్నారు సార్. ఇంట్లో పోతే నెల్లగొట్టి తలుపులు వేసుకున్నారు సార్. నా దగ్గరికి ఎందుకు వచ్చిన
నువ్వు ఎందుకు వచ్చినారు? మా మామ వచ్చిన వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇష్టం పెట్టినట్టు తిట్టింది సార్. అడగండి సార్, చెప్తారు వాళ్ళు. అందరు పనులట ఇష్టం వచ్చినట్టు బండ బూతులు అందరూ తిడతాను సార్. ఎందుకు వచ్చినావు నా ఇంటికి అంటాడు. బిల్డింగ్ మా మామది. ఇక్కడ న్యాయం కానీ సావ బతికి ఇప్పుడు ఇక్కడ ఇయ్యాలో తెలుసుకుంటా సార్. మా అత్త మామ మాట్బిడ్డ కలిసి నాకు న్యాయం జరగాలి. ఏ న్యాయం ఇప్పుడే ఇక్కడే జరగాలి. పోతా నేను పోలీసులు టౌన్కి పోతే పట్టించుకుంటలేరు. అందుకే టౌన్కి పోకుండా నచ్చేసినాం సార్. లాయర్ దగ్గర కూడా పోయినా సార్. లాయర్ దగ్గర మనిషిని పంపుతాడు, పంపించలేదని అబద్ధాలు, మొత్తం అబద్ధాలు చెప్తాడు సార్. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎం దీపిక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. పలు సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి సత్యనారాయణరావు, సిఐలు బి వెంకట్రావు, సిహెచ్ రుద్రశేఖర్, ఎస్ఐ లోకేశ్వరరావు, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. పెడతాం దేశ భద్రతకు నష్టం కలిగించేలా అగ్నిపథ్ స్కీమ్ ఉందని పలు ప్రజా సంఘాలు ఆరోపించాయి. దీనిని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దేశ రక్షణలో యువత కీలక పాత్ర అంటూ ప్రధాని మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించాయి. రక్షణ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని కోరుతూ విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగాయి. డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, సిఐటియు ఆధ్వర్యంలో మద్దిలపాలెంలోని సిఐటియు కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అయితే ప్రదర్శనకు పోలీసుల అనుమతి నిరాకరించడంతో ప్రజా సంఘాలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐటియు పట్టణ కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ ప్రధాని అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, ప్రజా సంఘాల ఐక్యత. అగ్నిపథ్ను వెంటనే రద్దు చేయాలి. నష్టం చేస్తున్న అగ్నిపథ్ను రద్దు చేయాలి. దేశ భద్రతకు నష్టం చేస్తున్న అగ్నిపథ్ను రద్దు చేయాలి. దేశభక్తి పేరుతో దేశాన్ని అమ్మేస్తున్న మోడీ డౌన్ డౌన్. దేశభక్తి పేరుతో దేశాన్ని అమ్మేస్తున్న మోడీ డౌన్ డౌన్. దేశ ద్రోహానికి పాల్పడుతున్న మోడీ డౌన్ డౌన్. దేశ రక్షణను కాపాడుకుందాం. దేశ రక్షణను కాపాడుకుందాం.
మోడీ డౌన్ డౌన్ దేశ రక్షణ రంగాన్ని తాకట్టుకుంటున్న మోడీ డౌన్ డౌన్ మోడీ కుహానా దేశభక్తిని వ్యతిరేకించండి. అన్న నేను వేస్తానులే, నీకెందుకు టెన్షన్. అన్ని రంగాల్ని ప్రైవేట్ పరం చేస్తుంది. ఇప్పటికే మన విశాఖపట్నంలో ఉండే స్టీల్ ప్లాంట్తో సహా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, అలాగే మొత్తం నౌకానయానంతో సహా ఆ బొగ్గు గనులతో సహా ఆఖరికి అంతరిక్షాన్ని సహితం కూడా ప్రైవేట్ పరం చేస్తుంది. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత దేశానికి రక్షణగా నిలుస్తున్నటువంటి సైన్యంలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యం కల్పించాలని కాంట్రాక్ట్ పద్ధతిలో అగ్నివీరులు అని పేరు చెప్పి ఈ రోజున కాంట్రాక్ట్ పద్ధతిలో ఆర్మీ రిక్రూట్మెంట్ మేము చేస్తామని చెప్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గమైనటువంటి పథకం. ఈ పథకాన్ని తక్షణమే నరేంద్ర మోడీ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత అనేక సంవత్సరాల నుంచి ఈ దేశ సేవ కోసం తమ ప్రాణాలకు సైతం కూడా ఎండనక వాననక మంచనక లెక్క చేయకుండా దేశ సరిహద్దుల్లో కాపలాలు కాస్తూ ఉంటే కేవలం నీ యొక్క సేవలు 4 సంవత్సరాలు సరిపోతాయి, తర్వాత అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే ఏంటి, బాగా 21 సంవత్సరాలు దాని కనీస వయసు కింద ఈరోజు పెట్టారు. 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు దీనికి అర్హులు అని. అంటే 25 సంవత్సరాల కల్లా వాళ్ళు మ్యాక్సిమం 25 సంవత్సరాలు రోడ్డు బయటికి వచ్చేస్తారు. 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా వాళ్ళు ఎలా బతకాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆ రకంగా నిరుద్యోగాన్ని పెంచుతూ ఉన్నారు. సైన్యంలో ప్రైవేటీకరణ అంటే మన దేశ భద్రతకి ప్రమాదం ఏర్పడుతుంటుంది. అలాగే ఈ రోజున ప్రైవేట్ వాళ్ళు ఎవరన్నా ప్రవేశించిన తర్వాత కాంట్రాక్ట్ పద్ధతి కాబట్టి ఎవరన్నా దేశద్రోహానికి పాల్పడినా దేశానికి రక్షణ లేకుండా పోద్ది. కాబట్టి ఇంత దేశ భద్రతకి నష్టం కలిగించే విషయం కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులను అంగీకరించకూడదు అని చెప్పేసి మేము చెప్తూ ఉన్నాం. వేలాది మంది పేద దళిత కుటుంబాలకి చెందినటువంటి అనేక మంది యువకులు, విద్యార్థులు ఈ రోజున ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం పోటీలు పడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ ఆశల మీద నీరు జల్లినట్టు అవుతుంది, వాళ్ళ ప్రాణాలు ఫలంగా పెట్టినట్టు అవుతుంది తప్ప మరొకటి కాదని చెప్తున్నాం. మరొక అడుగు ముందుకేసి కిషన్ రెడ్డి గారు అక్కడ కటింగ్లు నేర్పుతారు, అలాగే దోబీ పనులు నేర్పుతారు. 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత వీళ్ళు వచ్చి బయట కటింగ్లు చేసుకోవచ్చు, ఇస్త్రీలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సైన్యంలో చేరేది ఇస్త్రీలు చేయడానికి, తల కటింగ్లు చేయడానికే మేము అడుగుతున్నాం. ఈ దేశాన్ని ప్రాణాల ఫలంగా పెట్టి రక్షిస్తూ ఉంటే ఈ రకంగా దేశభక్తి లేకుండా దేశభక్తి పేరు చెప్తూ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను దీన్ని అంగీకరించాం. అగ్నిపథ స్కీమ్ను రద్దయ్యే వరకు కూడా ఉద్యమిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు దీన్ని మరోలా చూడొద్దు. యువకులు వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ ఉపాధి అవకాశాల మీద గండిపడుతున్నాయి. కాబట్టి వాళ్ళ కోపంతో ఆగ్రహ జ్వాలతో ఉంటే ఎక్కడికెక్కడ మేము అణిచేస్తాం, గొంతు నొక్కేస్తాం, అరెస్టులు చేస్తాం, కేసులు పెడతాం. ఎవరన్నా ఇందులో కేసుల్లో ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు అని చెప్పి బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారు. మేము చెప్పదలుచుకున్నాం మోడీ గారికి, అయ్యా 2024లో నీ స్థానం ఎక్కడ ఉంటుందో తెలుసుకో. ఇటువంటి పిచ్చి వేషాలు వేస్తారంటే ప్రజలు నేను అంగీకరించరు, ప్రజలు నేను ఇంటికి పంపిస్తారని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అగ్నిపథ్ రద్దు చేసే వరకు కూడా మేము ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పోలీసులు దౌర్జన్యం నశించాలి. సమస్యలు అడిగితే అరెస్టు సిగ్గు ఉద్యోగాలు అడిగితే అరెస్టు సిగ్గు ఉద్యోగాలు అడిగితే అరెస్టు సిగ్గు ఉద్యోగాలు అడిగితే అరెస్టు సిగ్గు ఉద్యోగాలు అడిగితే అరెస్టు సిగ్గు పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మండలం బీరంగూడలోని శంభునికుంట సర్వే నంబర్ 725లోని 22 ఎకరాల 11 గుంటల ముదిరాజ్ సంఘం చెరువు కబ్జాకు గురవుతోంది. చెరువు మధ్యలో నుండి రోడ్డు వేస్తున్నారని, దీనిని ఆపాలని ఎంఆర్ఓని కలిశామని ముదిరాజ్ సంఘం నాయకులు మీడియాకు తెలిపారు. గతంలో కబ్జా పెడితే లోకాయుక్తను ఆశ్రయించడంతో కలెక్టర్పై కేసు నమోదు చేశారని వారు తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు మత్స్య కార్మికులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు ప్రకాష్, ఉపాధ్యక్షుడు జ్ఞానేశ్వర్, ప్రతినిధులు బంటు రమేష్, బంటు ప్రవీణ్, గుట్టమీది చిన వీరేష్, ఇందేశం జ్ఞానేశ్వర్, బంటు పెంటేష్ తదితరులు పాల్గొన్నారు.
జల్దీ మంచిగా అనిపిస్తుంది ప్లేస్ దాని తర్వాత వచ్చి ఇక్కడ రైట్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల్ శంభునికుంట సర్వే నెంబర్ 765 విస్తీర్ణము 22 ఎకరాల 11 గుంటలు. గతంలో కూడా ఈ లోకయుక్తకి వెళ్ళినాం మేము, అక్కడ కేసు వేయడం జరిగింది. అధికారులు ఒత్తిడి వల్ల దాన్ని కూడా మేము విరమించుకున్నాము. మళ్ళీ ఇప్పుడు కబ్జాలకు గురవుతుంది. ఈ రోడ్డు కట్ట తీసేసి డైరెక్ట్గా కట్ట తీసేసి మొత్తము రాజు తిప్పాలు జేసీబీలు వస్తున్నాయి, మట్టి వస్తున్నారు. మేము కూడా ఇప్పుడు మర్యాదపూర్వకంగా ఎంఆర్ఓ గారిని కలిసాము. వాళ్ళు కూడా చెప్తామన్నారు, లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇవ్వమన్నారు వాళ్ళు. మేము కూడా ఇస్తాము. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి మమ్మల్ని తిప్పుతున్నారు. కాబట్టి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము. ఏంటి అది ఏమైనా కబ్జా జరిగిందా? ఏంటి మీ సమస్య? ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది? కబ్జా చేస్తున్నారు. మేము చెరువును కాపాడుతున్నాం. మత్స్యశాఖ నుంచి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నుంచి మేము చెరువును కాపాడాలని గతంలో కూడా చాలా పోరాటాలు చేసినాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము. కాకపోతే దీని మీద అధికారులు సరిగ్గా స్పందించట్లేదు. దయచేసి మాకు న్యాయం జరగాలని, ఈ కబ్జా ఆగాలని మేము కోరుతున్నాము. గతంలో కూడా లోకయుక్తకి వెళ్ళినాము. చెరువుకు పూర్వ వైభవం తేవాలి. లోకయుక్త కూడా వెళ్ళి మేము కంప్లైంట్ చేసినాం గతంలో. కానీ అక్కడ ఫలితం ఉండే. కాకపోతే ఏంటంటే అధికారులు దాన్ని విరమించుకోమని మేము విరమించుకున్నాం. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకొని ఈ కబ్జాలు ఆగాలి. కబ్జాలు ఆగి మా మత్స్యశాఖకి ఎట్లుందో చెరువు అట్లా అప్పచెప్పాలని మేము కోరుతున్నాం. టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని ముట్టడించారు. బాసరలో IIIT విద్యార్థులు చేస్తున్న శాంతియుత నిరసనకు మద్దతుగా విద్యాశాఖ మంత్రి తక్షణమే IIITని సందర్శించాలని వారు డిమాండ్ చేశారు. IIITకి వెంటనే శాశ్వత వైస్ ఛాన్సలర్ను నియమించాలని డిమాండ్ చేశారు. ఆయా నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యాశాఖ మంత్రి IIIT బాసర వెంటనే 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 బాసర విద్యా సమస్యలు వెంటనే బాసర విద్యా సమస్యలు వెంటనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో నిందితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దాడి కేసులో అరెస్ట్ అయిన 45 మంది విద్యార్థులు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ములాఖత్లో తమ పిల్లలను కలిసేందుకు జైలుకు తల్లిదండ్రులు భారీగా చేరుకుంటున్నారు. తమ పిల్లలకు ఏ పాపం తెలియదని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. సార్ నేను గురువు నాడు కూలి పని చేసుకుంటాం మేమైనా సార్. ఆడుకు కూలి పని 300-400 రూపాయలు పట్టుకుని వచ్చింది ఇడికి సార్. ఎగ్జామ్ ఉంది అని వచ్చింది సార్. ఎగ్జామ్ అంటే మాకు తెలియదు సార్. కూలి పని చేసుకుంటాం, మాకు టీవీలు చూడడం ఏం చూడం సార్. మేము కూలి పని చేసుకుంటూ ఉంటాం సార్. అది మాకు వేరే మంది వచ్చి ఇక్కడ టీవీలు చూస్తే మీటింగ్ అని నడుస్తుంటే ఆయన ఫోన్ చేస్తే చూపించబద్దు సార్. ఫోన్ వచ్చే ఆడికి వెళ్తే ఫోన్ రాండి. ఏ సార్తో ఫోన్ చేస్తేనే మాకు వచ్చి తెలిసింది. చిక్కుకున్నా సార్. నేను అందరూ చెప్పింది మా ఇంటకు చిక్కుకున్న పోలీసులు లేదనుకుంటే మీ కూలి పని చేసి 5 రోజులు కూలి పని చేసి ఇప్పుడు బస్కి వచ్చింది సార్. ఆడికెళ్ళి మేము అట్లా నుంచి సార్ మా పిల్లడు ఏమి చేయాలి అలా ఎండగానే సార్. వచ్చి కూలి పని మేము ఏమన్నా పోతాం కదా బాబా, పోతున్నాం కదా దూరంకి వెళ్ళి ఎగ్జామ్ ఉన్నది ఏమన్నా మీ సార్ మాకు తెలియదు సార్.
మేము కూలి పనికి మరి సరే పోయిరా మాకు తెలియక మేము వచ్చిన సార్ 3 రోజులు మరి ఫోన్ చేసి కలిసి లేక మరి ఫోన్ చేస్తే పోలీసుల మీద వచ్చింది మీ పిల్లడికి ఇట్లా ఉన్నాడు మరి రైలు చేస్తాడా దొరికిందని ఆడికి నేను ఇప్పుడు వచ్చిన సార్ 5 రోజులకి మళ్ళీ వస్తే వాళ్ళన్నీ తెలిసి అని చెప్పారు సార్ మీరు వచ్చిన సార్ 3 నెలలు అయినా కొడుకు ఇది చేసుకుని కాగడ ఒకటి పూజ చేసుకుంటాను కొడుకు కూడా గెలిచాను మేము అన్నం తింటే మేము అనుకున్నాం సార్ వాడు మాకు శిక్ష అన్న మన కొడుకు మేము ఇంత కష్టపడుతున్నాము ఒక కొడుకు అన్ని జీతం చేసుకుంటే ఈ కొడుకు మంచిగా ఉంటామంటే మా కొడుకు మేము చదువుకుంటున్నాం కాదు సార్ ఒక కొడుకు సిఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్ నుంచి మన రాత్రి 10:30కి నాకు కాల్ వచ్చింది. ఎవరంటే మా బాబు ఏమైతే బాబు అంటే రిమాండ్ పంపిస్తున్నాం చర్చలు కూడా చేస్తాం. దేని గురించి పంపిస్తున్నారు రేపు దున్నారం మూలాలు గట్టిస్తారు ఇవన్నీ కేసులు తెలుస్తున్నాయి కదా. నేను రైల్వే స్టేషన్ కూడా సికింద్రాబాద్లో 2-3 గంటలు వెయిట్ చేశాను. అక్కడి నుంచి వస్తున్నారని చెప్పారు. మరి నా ఫోన్ మీకు లేపట్లేదంటే నా ఫోన్ కడిగి వాళ్ళు పొద్దున వాళ్ళు మొన్న నైట్ చెప్పారు. నేను పొద్దున్న తీసుకున్నాను. నేను వచ్చి సండే హాలిడే అని చెప్పేసి మళ్ళీ నేను కొంతమంది పేరెంట్స్ వచ్చారు. చాలా సండే హాలిడే మీకు ములాఖాతు లేదు వెళ్ళిపోయి దయచేసాను. అది ఓకే. ఇష్యూకి సంబంధించి వాళ్ళు రైళ్లు దగ్ధం చేశారు, బస్సులు పగలగొట్టారు, పోలీసులు దాడి చేశారు, కొత్త కేసులు అయ్యాయి. ఏంటి అది ఎదుర్కోపోతున్నారు పిల్లలు ఏం చెప్తా ఉన్నారు? శ్రీకాకుళం నుండి విజయవాడకు 50 మంది ప్రయాణికులతో హైవేపై వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. భీమడోలు మండలం గుండుగోలను సమీపంలో బస్సు రోడ్డు పక్కన గల రైలింగ్ను ఢీకొని బోల్తా పడింది. అయితే నీటి కాలువ పక్కనే బస్సు బోల్తా పడడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ రైలింగ్ను ఢీకొన్న తర్వాత బస్సు నీటి కాలువలో దూసుకెళ్లి ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది. లేదు ఎవరికి చనిపోలేదు కానీ దెబ్బలు తగులుతాయి. కాళ్ళ పడుతుంది ఏమన్నా కదిలిసిన కాళ్ళ పడితే బతుకుతారు. కాళ్ళ పడితే ఇంకొద్ది తిరగడిపోద్ది ఎవరికి బయట వస్తా ఉండదు. ఏం తెలగట్లు అయిందో లేదు. ఆ తెలగట్లు ఆవిడ చూసుకొని చూడలేదు. తెలగట్లు ఇందాక అరగండి తెలగట్టనా ఇప్పుడే ఎవడ సైనిక రంగంలో కాంట్రాక్టు వ్యవస్థ పెట్టి దేశద్రోహానికి పాల్పడుతున్న మోడీకి కొమ్మగాసు ప్రజా ఉద్యమాలను జగన్ సర్కార్ అణచివేస్తున్నదని బాపట్ల జిల్లా రేపల్లి సిపిఎం కార్యదర్శి సిహెచ్ మణిలాల్ విమర్శించారు. అగ్నిపథ్ను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి యువకులు వామపక్ష నేతలు రాష్ట్రంలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం దేశంలోని యువత ఆగ్రహానికి గురికాక తప్పదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. దేశవ్యాప్తంగా భారత రక్షణ రంగంలో అగ్నిపథ్ పేరుతో అగ్నివీరులు అనే పేరుతో మన కేంద్ర మంత్రివర్గంలో మంగళవారం నాడు ఒక అగ్నిపథ్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో ఈరోజు అభ్యంతరకరమైన అంశాలు చాలా ఉన్నాయి. భారతదేశంలో అత్యంత కీలకమైనటువంటి రక్షణ రంగం సైనిక విభాగం ఏదైతే ఉందో దీనిలో అగ్నిపథ్ పేరుతో కాంట్రాక్ట్ సైనికులను తీసుకోవటం, కాంట్రాక్ట్ సైనికులు తీసుకున్న వాటిలో 25% మందిని మాత్రం పర్మనెంట్ చేసే పద్ధతిలో కొనసాగిస్తారు. మిగిలినటువంటి వాళ్ళని 4 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళందరినీ కూడా వాళ్ళు దాచుకున్నటువంటి కర్పస్ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్తో పాటు ప్రభుత్వం నుంచి సమానమైందని కలిపి వీళ్ళందరినీ కూడా ఇళ్లకు పంపించేస్తామని చెప్తా ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి ఘటన. దీన్ని మేము సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈరోజు దేశంలో నిరుద్యోగ యువత గత 2 ఏళ్ల కోవిడ్కి 2 ఏళ్ల ముందు కాలంలో
ఈ ఆర్మీకి సైనికులుగా సెలెక్ట్ అయినటువంటి నిరుద్యోగ యువత రేపు ఎల్లుండి ఎగ్జామ్ జరిగితే మాకు ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి క్రమంలో ఈ అగ్నిపథ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఈరోజు యువతలో పెద్ద చిచ్చు పెట్టినది కేంద్ర ప్రభుత్వం. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో హర్యానా, బీహారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్రాల్లో యువత రోడ్ల మీదకి వచ్చి ఈ అగ్నిపథ్ అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నాము, దీన్ని వద్దు, రెగ్యులర్గా ఉండేటువంటి సైనిక విభాగాల్లో ఆ రకంగా కొనసాగాలని ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనలు కొన్ని చోట్ల శాంతియుతంగా జరిగింది. ఆంధ్ర రాష్ట్రం లాంటి చోట్ల అయితే అసలు ఆందోళనలోకి యువకులు కానీ వీళ్ళు ఎవరు రావడానికి పోలీస్ సాంక్షన్ ఉన్న నేపథ్యంలో ఎవరు రోడ్ల మీదకి రాలేదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచి పరిణామాలు చూస్తూ ఉంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే బీజేపీలో భాగంగా అన్నట్లు వ్యవహరిస్తూ యువత పోరాటం చేస్తుంది. కానీ వామపక్ష పార్టీలు మేము అడుగుతున్నటువంటిది కానీ దేశంలో కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా అడుగుతూ ఉన్నాం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీకి సెలెక్ట్ అయిన యువకులు ఎవరైతున్నారో వీళ్ళని బలవంతంగా కొన్ని పోలీస్ స్టేషన్లు నంద్యాల, కర్నూలు, గుంటూరులో అయితే వాళ్ళ చేత ఒక అక్రమ పిటిషన్ వీళ్ళే రాసి పోలీసులు మేము అల్లర్లు చేయడానికి వెళ్తున్నాం అని చెప్పేసి మేజిస్ట్రేట్ దగ్గర బలవంతంగా ఒప్పించిన పరిస్థితి, బలవంతంగా కేసులు పెట్టారు. ఈ యువత జీవితాలను నాశనం పరిస్థితి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లా ముగించుకొని సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలం శాంతినగర్ నుంచి ప్రారంభమైంది. యాత్రకు వైఎస్ఆర్ అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలను వైఎస్ఆర్ ఆదుకున్నారని అన్నారు. రాష్ట్రంలో 8 ఏళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి వర్గాన్ని మోసమే చేశాడు కేసీఆర్ గారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, ఇంటికో ఉద్యోగం లేదు, 3 ఎకరాల భూమి లేదు, పోడు పట్టాలు లేవు, రుణమాఫీ లేదు, ప్రతి మాటను తప్పాడు కేసీఆర్ గారు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. మీ అందరూ ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన సాధ్యం. మీ అందరూ దీవించండి. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకాన్ని నిలబెడుతుంది. మీ అందరూ ఆశీర్వదించండి. మళ్ళీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా, అది కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లాలో రేణుక ఇల్లమ్మ ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. 4 మండలాల్లోని 14 గ్రామాల రైతులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడి. స్పందన కార్యక్రమాన్ని నిర్వహించిన విజయనగరం ఎస్పీ దీపిక ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్న వైనం. పిల్లల చదువుల విషయంలో మానసిక వేధింపులు, అత్తింటి ఎదుట ఆందోళనకు దిగిన కోడలు. దేశ భద్రతకు నష్టం కలిగించేలా అగ్నిపథ్ పూర్తిగా రద్దు చేయాలని విశాఖపట్నంలో ప్రజా సంఘాల నిరసన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.